ఖమ్మం జిల్లా ప్రజల చిరకాల కోరిక ఎయిర్పోర్ట్ నిర్మాణం. ఈ ప్రతిపాదన ముందడుగు పడిందా? 2 దశాబ్దాల జిల్లా ప్రజల ఎదురుచూపులకు మోక్షం కలగనుందా? త్వరలోనే స్థల పరిశీలనకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు కొత్తగూడెం వస్తున్నారా? ఎక్కడా లేని విధంగా ఒక పక్క పారిశ్రామికవాడ, మరో పక్క పర్యాటక ప్రాంతం ఉండడం ఎయిర్పోర్ట్కు అనుకూలంగా మారనున్నాయా? వరంగల్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంకేతాలు వచ్చినా ఈ తరుణంలో కొత్తగూడెంలోనూ ఎయిర్పోర్ట్ సేవలను మొదటడుగు పడనుందా? అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పౌర విమానయాన సేవలు అందించేందుకు సిద్ధమయ్యాయనే చర్చ ఇప్పుడు జరుగుతుంది. కొత్తగూడెం వాసులకు ఆనంద సమయం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు ఇక్కడ మరోసారి చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో నూతన ఎయిర్పోర్ట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదిక సమర్పించింది. వరంగల్ అంతర్జాతీయ స్థాయిలో రన్వేతో పాటు పెద్ద విమానాశ్రయాన్ని నిర్మించేందుకు చకచకా ఏర్పాట్లు చేస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఆ పనులు ప్రారంభమయ్యే నాటికి రాష్ట్రంలో 3వ విమానాశ్రయ నిర్మాణ ప్రక్రియ కూడా కొలిక్కి తేవడానికి చర్యలు ప్రారంభించారు అధికారులు. దీంతో హైదరాబాద్, వరంగల్ విమానాశ్రయాల తర్వాత 3వ విమానాశ్రయాన్ని కొత్తగూడెంలో నిర్మించాలని నిర్ణయించారు. ఇక్కడ ఏర్పాటు చేసే విమానాశ్రయం రాష్ట్రంలో కీలకంగా మారుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దాన్ని వెంటనే మంజూరు చేసి పనులు ప్రారంభించాలని పౌర విమానయాన శాఖను కోరింది. ఆ శాఖ కూడా సానుకూలంగా స్పందించింది. వరంగల్ తరహాలోనే 1000 ఎకరాలు నిర్మించేందుకు ప్రాథమిక కసరత్తు మొదలైంది. మరికొద్ది రోజుల్లో సర్వేకు ఏఏఐ బృందం కొత్తగూడెం రానున్నట్లు ప్రచారం జరుగుతుంది. విమానాశ్రయం కోసం గుర్తించిన ప్రాంతానికి సంబంధించి 10 ఏళ్ల వాతావరణం, మెటీరియాలిటీ, లాజికల్ నివేదికలు, విండోస్ డయాగ్రామ్ తదితర వివరాలను ఏఐఐకి అధికారులు సమర్పించారు. విమానాశ్రయ నిర్మాణానికి ఈ భూమి యోగ్యమైందో కాదో తేల్చేందుకు ఏఐఐ సాంకేతిక బృందం ఫ్రీ ఫీజిబిలిటీ స్టడీ చేయబోతుంది. అది యోగ్యమైన భూమి అని తేలితే వెంటనే అటవీ శాఖతో సమన్వయం చేసుకుని ఆ భూమిని రాష్ట్ర ప్రభుత్వం సేకరించి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి అప్పగిస్తుంది. దీనికి బదులుగా అటవీ శాఖకు మరో చోట భూమిని కేటాయించనున్నారు. కొత్తగూడెంలో విమానాశ్రయ నిర్మాణం వల్ల వన్యప్రాణులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అధికారులు చెబుతున్నారు. పెద్ద రన్వేగా ఉండనుందని నివేదికలో తెలిపింది. వరంగల్లో దాదాపు 2800 మీటర్ల పొడవైన రన్వే నిర్మించనున్నారు. అలాగే కొత్తగూడెంలో కూడా భారీ రన్వే నిర్మించనున్నారని భావిస్తున్నారు. రానున్న 40 ఏళ్ల అవసరాలను తీర్చేలా భారీ విమానాలు దిగగలిగేలా ఆ సామర్థ్యంతో ఈ విమానాశ్రయం నిర్మించనున్నట్లు తెలంగాణ ఏవియేషన్ అకాడమీ పేర్కొంది. రాష్ట్రంలో 6 విమానాశ్రయాలు నిర్మించాలన్న ప్రతిపాదన చాలా కాలంగా పెండింగ్లో ఉంది. నిజాం హయాంలో కొనసాగిన ఎయిర్ స్ట్రిప్స్ను పునరుద్ధరించడంతో పాటు మరో మూడు చోట్ల గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్లు నిర్మించాలన్న ప్రతిపాదనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. తొలుత వరంగల్ శివార్లోనే మామునూరులో ఎయిర్ బస్ వంటి భారీ విమానాలు కూడా దిగ్గలిగే రన్వేతో విమానాశ్రయ నిర్మాణానికి కేంద్రం పచ్చజెండా ఊపింది. ఇక మరో 6 నెలల్లో టెండర్ల ప్రక్రియ చేపట్టనున్నారు. ఇప్పుడు దాంతోపాటు కొత్తగూడెం విమానాశ్రయాన్ని కూడా అందుబాటులోకి తేవాలన్న యోచనలో ప్రభుత్వాలు ముందుకు సాగుతున్నాయి. మొదటిగా చిన్న విమానాశ్రయాన్ని నిర్మించాలని భావించినా ఆ ప్రాంతానికి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా వరంగల్ తరహాలోనే 1000 ఎకరాలు నిర్మించాలని ఎయిర్పోర్ట్ భావిస్తుంది. గతంలో విమానాశ్రయం కోసం పాలవంచ సమీపంలో గుడిపాడు బంగారు జల మధ్య స్థలాన్ని ఎంపిక చేశారు. ఆ స్థలం ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అనుమతించలేదని, ఎయిర్పోర్ట్ నిర్మాణానికి పనికిరాదని ఇటీవల నివేదిక సమర్పించింది. ఆ ప్రాంతంలో గుట్టలు ఉండడంతో పాటు భూమి పొరలు కూడా నిర్మాణానికి వీలుగా లేవని పేర్కొంది. దీంతో తదుపరి ప్రక్రియ నిలిచిపోయింది. అయితే తాజాగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులతో పాటు పౌర విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడును కలిసి విమానాశ్రయ ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరారు. ప్రత్యామ్నాయ స్థల సేకరణపై అధికారులతో చర్చించారు. దీనికి ఏఐఐ సమ్మతించడంతో జిల్లా కలెక్టర్ ప్రత్యామ్నాయ స్థల సేకరణ కోసం ఆదేశాలు ఇచ్చారు. దీంతో అధికారులు 3 మండలాల పరిధిలోకి వచ్చే 950 ఎకరాల స్థలాలను గుర్తించారు. కొత్తగూడెం మండలంలోని రామవరం గ్రామం, సుజాతానగర్ మండలంలో పరిధిలోని సుజాతానగర్ గ్రామం, చుంచుపల్లి మండలంలోని పరిధిలోని చుంచుపల్లి గ్రామం పరిధిలో 950 ఎకరాల అటవీ భూములను ఎంపిక చేశారు. మరోవైపు కొత్తగూడెం ప్రాంతంలో విమానాశ్రయ నిర్మాణం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయన్న ప్రతిపాదనకు అంగీకరించిన కేంద్రం అక్కడ విమానాశ్రయ నిర్మాణానికి సమ్మతించింది. బుగ్గల కేంద్రం సిమెంట్ పరిశ్రమల నిలయం పారిశ్రామికంగా అభివృద్ధి చెందే ప్రాంతంగా ఉంది. ఛత్తీస్గఢ్కు చేరువలో ఉన్నందున 2 రాష్ట్రాల అనుసంధానం తేలికవుతుంది. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్నందున ఎలాంటి నిబంధనలు అడ్డురావు.
ఇంకోవైపు దక్షిణ అయోధ్య పేరుగాంచిన భద్రాచలం దేవాలయానికి దేశ విదేశాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చేందుకు ఇది దోహదపడుతుంది. కొత్తగూడెం, పాలవంచ జంట నగరాలు పారిశ్రామిక ప్రాంతాలుగా రాష్ట్రంలో హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్, హన్మకొండ తర్వాత 3వ స్థానంలో ఉంది. జిల్లాలో అనేక పరిశ్రమలు ఉన్నాయి. దక్షిణ అయోధ్య పేరుగాంచిన భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయం ఉంది. ఇందుకోసం ఇక్కడ ఎయిర్పోర్ట్ నిర్మించడానికి ప్రభుత్వాలు కృషి చేయాలని ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు కోరుతున్నారు. మన తెలంగాణలో ఓన్లీ హైదరాబాద్లోనే ఉంది ఎయిర్పోర్ట్. ఇప్పుడు వరంగల్ టేకప్ చేస్తే 2వ అవుతుంది. 3వది అన్ని రకాలుగా అవకాశం ఉంది, అవసరం కూడా కొత్తగూడెం అనేది. ఎందువల్లంటే ఎక్స్ట్రీమిస్ట్ ఏరియా కింద కూడా ఉంటుంది. రోజు రాకపోకలు అధికారులు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా అధికారులు వస్తూ ఉంటారు. అలాగే అన్ని పారిశ్రామికవేత్తలు వస్తూ ఉంటారు. అదేవిధంగా చుట్టూ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో సగం జిల్లాలో మన దగ్గరైంది. ఆంధ్రప్రదేశ్ కృష్ణా కానీ, లేకపోతే ఖమ్మం కానీ, మన గోదావరి జిల్లాలు కానీ ఇవన్నీ కూడా ఆనుకుని ఉంటాయి. అటు ఖమ్మం జిల్లా, అలాగే ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లో కొంత ప్రాంతం, ఇంకా మహారాష్ట్రలో కొంత బోర్డర్, ఆదిలాబాద్ అటు కదా. ఏదేమైనా మంచి ఫీజిబిలిటీ ఉంది. అలాగే అన్ని రకాలుగా దానికి ప్రాఫిటబుల్గా కూడా ఉంటుంది, నష్టాలు కూడా ఉండవు. కాబట్టి దీన్ని ఎయిర్పోర్ట్ కావాలనే అనేక సంవత్సరాల డిమాండ్ ఇది. ఈ డిమాండ్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో మా జిల్లాకు సంబంధించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఆయన చొరవ చేస్తున్నారు. అదేవిధంగా రేపు 29, 30 తారీఖుల్లో కేంద్ర విమానశాఖ మంత్రి మన తెలుగు వాసి రామ్మోహన్ నాయుడు గారిని కూడా కలవడానికి అపాయింట్మెంట్ కూడా తీసుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారిని కూడా నేను గెలిచిన వెంటనే కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఆ క్రమంలో ఒక ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. మా ప్రయత్నాలకి అనుగుణంగా మన ముఖ్యమంత్రి గారు అలాగే కేంద్ర మంత్రివర్యులు వాళ్ళు కూడా ఆమోదం తెలిపితే తెలంగాణ అభివృద్ధిలో ఇది మరొక అడుగు అవుతుందని మేము భావిస్తాం. మరి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఎయిర్పోర్ట్ పనులు మొదలుపెట్టారు మా గౌరవ శాసనసభ్యులు సాంబశివరావు గారు. మరి ఎయిర్పోర్ట్ రావటం వల్ల వ్యాపార వర్గానికే కాకుండా ఉద్యోగస్తులకు అందరికీ కూడా చాలా బాగుంటుందని మా కోరిక. ఎందుకంటే ఇక్కడ సింగరేణి కాలనీస్ కానివ్వండి, మైన్స్ కానీ, కొత్త మైన్స్ కావాలంటే ట్రాన్స్పోర్టేషన్ బాగా ఇబ్బంది జరుగుతుంది. మరి ట్రాన్స్పోర్టేషన్లో భాగంగా ఎవరైనా వ్యాపారస్తులు బయట ప్రాంతాలకు వెళ్ళి మరి కలవాలన్నా రావాలన్నా కూడా ఇబ్బందికరంగా ఉంది. మరి అటువంటి తరుణంలో ఎప్పటి నుంచో మేము గత 10-15 సంవత్సరాలుగా కొత్తగూడెంకి ఎయిర్పోర్ట్ వస్తుందని మేము ఎదురు చూస్తున్నాం. మరి ఇప్పుడు మా గౌరవ శాసనసభ్యులు సాంబశివరావు గారు చొరవ తీసుకొని దీన్ని ముందుకు తీసుకెళ్లడం ఎంతో హర్షణీయం. కొత్తగూడెంలో విమానాశ్రయం నిర్మాణానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చొరవ చూపాలని కొత్తగూడెం వాసులు కోరుతున్నారు. ఎయిర్పోర్ట్ నిర్మాణం జరిగితే తెలంగాణ అభివృద్ధికి మరో ముందడుగు అవుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అంటే హార్టికల్చర్ హబ్గా, వ్యవసాయ రంగంలో ముందుకు పోతున్న జిల్లాగా, పారిశ్రామికంగా అభివృద్ధి చెంది ముందుకు పోతున్న దశలో కొత్తగూడెంలో ఎయిర్పోర్ట్ రావాలని 2 దశాబ్దాలుగా ఎమ్మెల్యేలు, మంత్రులు కృషి చేస్తున్నారు. చదువుకున్న విద్యార్థులు విదేశాలకు వెళ్లడానికి అవకాశం ఉంటుందన్నారు. కొత్తగూడెం పట్టణం కూడా పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెంది ముందుకు వెళ్తున్న దశలో ఈ కొత్తగూడెంలో ఎయిర్పోర్ట్ రావాలని గత 2 దశాబ్దాల నుంచి ఎందరో ఎమ్మెల్యేలు, ఎందరో మినిస్టర్లు దాన్ని వాకప్ చేస్తున్నా ఇంతవరకు కాకపోవటం చాలా దురదృష్టకరం. ఎందుకంటే ముఖ్యంగా ఇండస్ట్రియల్ ప్రాంతంగా ఈ కొత్తగూడెం పట్టణంలో సింగరేణి, కేటీపీఎస్, బీటీపీఎస్, నవభారత్, ఎన్ఎండిసి, అలాగే హెవీ వాటర్ ప్లాంటు ఇన్ని వనరులున్న ఈ ప్రాంతాన్ని ఎందుకు అభివృద్ధి చేయట్లేదు అనేది మేము చాలా బాధను వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే భారతదేశంలోనే దక్షిణ భారతదేశంగా ప్రసిద్ధిగాంచిన భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామికి కొన్ని వేల మంది వ్యక్తులు వివిధ దేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వారందరూ కూడా ఎంతో అనుకూలంగా అవకాశంగా ఉంటుంది. అలాగే ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో హార్టికల్చర్ హబ్గా, వ్యవసాయంగా ఎంతో అభివృద్ధి చెంది ముందుకు పోతున్న దశలో ఎందరో సైంటిస్టులు వస్తున్నారు, ఎందరో విద్యార్థులు ఇక్కడ నుంచి చదువుకొని విదేశాలకు పోతున్నారు. ఇలాంటి రాకపోకలకు అనుకూలంగా ఉండాలంటే తప్పనిసరిగా కొత్తగూడెంలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఏరియాని అభివృద్ధి చెందాలన్నా,
వ్యవసాయ రంగం అభివృద్ధి చెందాలన్నా, రేపు పిల్లల చదువులకి ఏ దేశానికి వెళ్ళి వివిధ రకాలుగా అభివృద్ధి చెందాలన్నా ఈ కొత్తగూడానికి ఎయిర్పోర్ట్ ఎంతో అవసరం. 2 దశాబ్దాలుగా మేము కలలు కంటున్నది ఏదైతే ఉందో, ఉమ్మడి ఖమ్మం జిల్లా అప్పటి నుంచి మా కొత్తగూడానికి ఎయిర్పోర్ట్ వస్తుందని, ఆ ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం రకరకాల ప్లేసులు చూస్తున్నారని గత 10 సంవత్సరాల నుంచి అయితే మరీ అయిపోతుందనే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే భద్రాచలానికి అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాకి ఈ ఎయిర్పోర్ట్ ఎంత అవసరం ఉందంటే, ఇప్పుడు హెవీ వాటర్ ప్లాంట్ సెంట్రల్ గవర్నమెంట్కి భారత విద్యుత్ కేంద్రం ఇక్కడే ఉంది, కేటీపీఎస్ ఇక్కడే ఉంది, సింగరేణి ఇక్కడే ఉంది, ఐటీసీ ఇక్కడే ఉంది, కేఎస్ఎం ఇక్కడే ఉంది, అంటే కొత్తగూడెం స్కూల్ ఆఫ్ మైన్స్ ఇక్కడే ఉంది. అంటే స్కూల్లో చదువుకునే పిల్లల దగ్గర నుంచి భద్రాచలం టెంపుల్ ఎక్కడెక్కడ నుంచో ఢిల్లీ నుంచి రావడానికి, ఇంకోటి ఇప్పుడు మనం దీన్ని అయోధ్య తర్వాత అంత ప్రాచీనమైన భద్రాచలానికి అంత గొప్ప పేరుంది. అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి సరైన రైలు మార్గమే లేదు. ఇప్పుడు ఎయిర్పోర్ట్ కనుక ఉంటే, ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఎంత అవసరం ఉందంటే ఇవాళ ప్రతిదానికి ఎయిర్పోర్ట్ వాడుతున్నారు. పక్క దేశాల్లో అయితే ప్రతి స్టేట్కి పోవడానికి ఎయిర్పోర్ట్లే వాడుతున్నారు. మనకి చాలా అవసరం. ఈ తెలంగాణ లాంటి ఈ రాష్ట్రంలో అతిపెద్ద, ఇప్పుడు మనం 3వ అతిపెద్ద ప్లేస్ని మనం విమానాశ్రయంగా నిర్మించుకునే అవకాశం ఉందట. ఇక్కడ 950 ఎకరాల భూమిని చూడటం జరిగిందని మనం వార్తల్లో చూస్తూ ఉన్నాం. అంటే 1000 ఎకరాల దాకా ఉంది. అంటే పెద్ద ఎయిర్పోర్ట్ని పెట్టి మంచి కార్గోస్ నడిపించుకోవడానికి, పిల్లల చదువుల కోసం ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు వెళ్ళిపోవడానికి మంచి ఉపయోగపడుతూ ఉంటుంది. ఖమ్మం జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాచలం వాసులందరి కళ నెరవేరాలని మేము అందరం ఆశిస్తున్నాం. ఇది తొందరగా జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. మా కొత్తగూడెం జిల్లాకి విమానాశ్రయం రావడం చాలా ఆనందకరమైన విషయము. మాది నూతనంగా ఏర్పడిన చిన్న జిల్లా అయినప్పటికీ, గిరిజన ప్రాంతం అయినప్పటికీ, ఇక్కడ స్టూడెంట్సే కానీ ఇక్కడ జనాలందరూ ఎంతో టాలెంటెడ్ అండ్ మంచి స్కిల్స్ ఉన్న వాళ్ళు. మాకు విమానాశ్రయం రావడం వల్ల మా ప్రాంతానికి కనెక్టివిటీ పెరిగి సుదూర ప్రాంతాలకైనా మేము త్వరగా వెళ్ళగలిగి అక్కడ ఉద్యోగ అవకాశాలు లేదంటే అక్కడ విద్యా అవకాశాలు అందిపుచ్చుకోవడానికి మాకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇక్కడ ఉన్న విద్యార్థులందరూ కూడా ఐఐటి, ఎన్ఐటి, ఎయిమ్స్ లాంటి పెద్ద ఇన్స్టిట్యూషన్స్లో సీట్ సంపాదించుకున్నప్పటికీ అక్కడికి వెళ్ళి రావడానికి మాకు అంత ఈజీ కాదు. ఒక విమానాశ్రయం కనుక మా లాంటి ఇటువంటి ఒక ప్రదేశానికి వచ్చినట్లయితే మా విద్యార్థులందరికీ కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఖమ్మం జిల్లా ప్రజల చిరకాల కోరిక ఎయిర్పోర్ట్ నిర్మాణం. ఈ ప్రతిపాదన ముందడుగు పడిందా? 2 దశాబ్దాల జిల్లా ప్రజల ఎదురుచూపులకు మోక్షం కలగనుందా? త్వరలోనే స్థల పరిశీలనకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు కొత్తగూడెం వస్తున్నారా? ఎక్కడా లేని విధంగా ఒక పక్క పారిశ్రామికవాడ, మరోపక్క పర్యాటక ప్రాంతం ఉండడం ఎయిర్పోర్ట్కు అనుకూలంగా మారనున్నాయా? వరంగల్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంకేతాలు వచ్చిన తరుణంలో కొత్తగూడెంలోనూ ఎయిర్పోర్ట్ సేవలను మొదలుపెట్టే మొదటడుగు పడనుందా? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పౌర విమానశాఖ సేవలు అందించేందుకు సిద్ధమయ్యాయనే చర్చ జరుగుతుంది.